أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم రబ్బీ జిద్ని ఇల్మా రబ్బీ జిద్ని ఇల్మా. శాపగ్రస్తుడు శైతాను కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ప్రియ సోదరులారా, మన సమాజంలో కొంతమంది క్రైస్తవ సోదరులు యేసే దేవుడని వారు ప్రచారం చేస్తున్నారు. సోదరులారా, మరి యేసు దేవుడా లేక దేవుని సేవకుడా? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 వాక్యాన్ని గమనిస్తే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పంచుకుంటేని నా ప్రాణముకు ప్రియుడు. సోదరులారా, ఇక్కడ 2 విషయాలు మనం గ్రహించాలి. మొదటి విషయము, ఆదుకున్నవాడు ఎవరంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు యెహోవా. మరి సేవకుడు ఎవరంటే యేసుక్రీస్తు. మరి అదేవిధంగా యెషయా చెప్పిన మాట మత్తయి గారు కోట్ చేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 వాక్యాన్ని గమనిస్తే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఇతన్ని ఏర్పంచుకుంటేని అని రాబడింది. అలాగే అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 26 వాక్యాన్ని గమనిస్తే, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించెను. సర్వ సృష్టికర్తన దేవుడు యెహోవా యేసు గారిని పుట్టించాడు, ఒక సేవకుడుగానే రాబడింది. అదేవిధంగా బైబిల్లో అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 13 వాక్యాన్ని గమనిస్తే, అబ్రహాము, ఇషాకు, యాకోబుల దేవుడు అనగా మన పితరుల దేవుడు యేసు క్రీస్తుని సేవకుడుగా మహిమపరిచి ఉన్నాడు. ఇక్కడ కూడా యేసు ఎవరంటే ఒక సేవకుడు. మరి ఖురాన్లో సూరే మరియం 19వ అధ్యాయము 30 వాక్యాన్ని గమనిస్తే, కొందరు యూదులు మరియమ్మ దగ్గర వచ్చి, మరియమ్మ, ఓ హారూన్ సోదరి, నీ తల్లి నీ తండ్రి చాలా మంచివారు, నువ్వు చూస్తే పెళ్ళి కాకుండా పిల్లని కన్యావా అని యూదులు నింద వేస్తారు మరియమ్మపై. అప్పుడు మరియమ్మ యేసు వారిని వైపు చేయి చూపిస్తూ అంటే, యూదులు అంటారు, మరియమ్మ, మేము నీతో మాట్లాడుతున్నాము. అప్పుడు యేసు వారు అరబీ భాషలో, ఖాల ఇన్నీ అబ్దుల్లా, నేను అల్లా ఒక సేవకుని, అల్లా నన్ను ప్రవక్తగా నియమించాడు. చూసారా, ఖురాన్లో కూడా యేసు ఎవరంటే ఒక సేవకుడు, ఒక ప్రవక్త అని రాబడింది. ఖురాన్ గ్రంథంలో సూరే మైదా 5 సూర 75లో గమనిస్తే, ఇక్కడ సర్వ సృష్టికర్త అల్లా క్రైస్తవులకు సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఏమని? మరియమ్మ, మరియం కుమారుడు ఇద్దరు ప్రతిరోజు ఆహారం తినేవారు, వారిద్దరు మనుషులే. సోదరులారా, ఇక్కడ ఆలోచించాలి. మరియమ్మ, మరియం కుమారుడు ఇద్దరు ప్రతిరోజు అన్నం తినేవారంట. ఇద్దరు ఎవరంటే మనుషులు. అదేవిధంగా బైబిల్లో 1 తిమోతి 2వ అధ్యాయము 5 వాక్యాన్ని గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు నరుడు. చూసారా, యేసు ఎవరంటే ఒక నరుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. బైబిల్ ఖురాన్ వెలుగులు యేసు ఎవరంటే ఒక సేవకుడు, ఒక దాసుడు, ఒక మధ్యవర్తి. దేవుడు ఎవరంటే ఆ మహా సృష్టికర్త అల్లా. ఖురాన్ గ్రంథంలో సూరే బక్రా 2వ అధ్యాయము 255 వాక్యాన్ని గమనిస్తే, అల్లాహు లా ఇలాహ ఇల్లా, అల్లా తప్ప మనకు దేవుడు లేడు, ఆయన నిత్యుడు, సజీవుడు, అనంతుడు, కునుకు నిద్ర లేనివాడు.
కాబట్టి ఆ సృష్టికర్త నిత్యుడు, సజీవుడు. అలాగే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని గమనిస్తే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. కొంతమంది క్రైస్తవులు అంటారు, రాజు కుమారుడు రాజు. కాబట్టి యేసు దేవుని కుమారుడు, కాబట్టి యేసు దేవుడు. సోదరులారా, ఇక్కడ వాక్యాన్ని గమనించాలి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, అంటే చావు లేనివాడు, సదాకాలము ఆయన రాజు. ఒకవేళ రాజు చనిపోతే తప్పకుండా రాజు కుమారుని సింహాసనం మీద కూర్చోబెడతారు. కానీ రాజుకు మరణం లేదు కదా. కాబట్టి దేవుడు ఎవరంటే బైబిల్లో యెహోవా. యేసు ఎవరంటే ఒక దాసుడు, ఒక ప్రవక్త, మెస్సయా. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆ మహా సృష్టికర్త అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.